నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో గత 7 నెలల క్రితం ప్రభుత్వం మారింది. ఆ ప్రభుత్వం ఉండగా పారిశ్రామికవేత్తలు రాలేదు. గతంలో వచ్చిన కొన్ని పరిశ్రమలు సైతం వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది అనే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూశారు, పారిశ్రామికవేత్తలు చూశారు. ఆ నేపథ్యంలో వచ్చిన కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం 7 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటికీ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి, జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ ఏంటి, మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అని ప్రస్తుత ప్రభుత్వాన్ని పరిశ్రమలు పెట్టండి అని అడుగుతుంటే వాళ్ళు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అని నిన్న ఐటీ మంత్రి నారా లోకేష్ స్కిల్ సెన్సెస్ గురించి ఎంఓయూ చేసుకోవడానికి ఇన్ఫోసిస్ తోటి ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అసలు ఈ అనుమానం ఎందుకు వస్తుంది? ఈ అనుమానం 7 నెలల తర్వాత కూడా ప్రస్తుత ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవటమా, లేదా ప్రజలకి వీళ్ళంత నమ్మకం కలిగించలేకపోయారా, లేదా పారిశ్రామికవేత్తలకు అంత నమ్మకం కలిగించలేకపోయారా? అసలు ఈ అనుమానాలు పారిశ్రామికవేత్తలకి ఎందుకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత కూటమి గవర్నమెంట్ పరిపాలనలో ఉండగా? శంకర వెంకటేశ్వరరావు గారు ఉన్నారు మనతో, ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక పరిశీలకులు. నమస్కారం సూర్య గారు. ఈ అనుమానం రావడాన్ని ఎట్లా చూస్తారు? మొదట ఇది మనకి ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడు నుంచే మనం అనుకున్నాం, పలు దఫాలుగా చాలా వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అనే రాక్షసి ఒక క్యాన్సర్ కణం, అది అక్కడి నుంచి రాజకీయంగా తుదుముట్టించకపోతే ఆ రాష్ట్రం వైపు ఎవరో చూడరు పెట్టుబడిదారులు. కానీ ఆ భవిష్యత్తులో ఇంకా పార్టీ గెలవదు అని చెప్పి నిర్వీర్యం తప్పించి ఎవరో కూడా రారు. ఇది సత్యం. ఎందుకంటే వాళ్ళ వ్యవహార శైలి అటువంటిది. గతంలో వాళ్ళు చేసిన పరిపాలన, వాళ్ళు చేసిన కీడు, తెలుగు జాతికి చేసిన కీడు అటువంటిది. గత 7 నెలల నుంచి కూడా ప్రభుత్వం ఆ రకంగా ఎక్కడా కూడా చర్యలు తీసుకోవాలి. ఇదేం కొత్త ప్రభుత్వం కాదు, నూతనంగా అధికారంలోకి వచ్చి కొత్తగా ముఖ్యమంత్రిగా చేపట్టిన వాళ్ళేం కాదు కదా, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు గారే కదా. అంటే ఒక్క మాట ఇక్కడ కొంచెం వెనక్కి వెళ్దాం. మీరు అన్నది నిర్మూలించటం ఆ పార్టీ, లేదా ఆ పార్టీ కనబడకపోవటం అని అంటే అర్థం ఏంటి? ఆ పార్టీ కనిపించకపోతే భవిష్యత్తులో ఇంకా రాజకీయంగా దానికి మనుగడ లేదు, నమ్మకాన్ని ప్రజల్లో కలగజేయాలి. మరి 11 సీట్లు వచ్చినప్పుడు ఇది కాదంటారా? 11 సీట్లు వచ్చి ఉంటుంది, మనుగడ అనేది ఎట్లా ఉంటుంది. కానీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో ఇది చేయాలి, రాదు అనేటట్టు చేయాలి. భవిష్యత్తులో ఇంక ఇది లెగవదు, ఈ పార్టీ రాదు అనేటట్టు చేయాలి. ఎప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ కుటుంబం అనేది ఆ రాష్ట్రానికి పట్టిన శని. మీరు ఏమన్నా అనుకోండి, నేను చెప్పేది కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు. పార్టీ పరంగా అంటున్నారా? వ్యక్తిగా పార్టీ, నాకేం పార్టీతో కుటుంబ పరంగా, జాతి కోసం నేను మాట్లాడుతాను, కుటుంబం గురించి అలా కాదు నేను అంటుంది. వైఎస్ కుటుంబం అనేది ప్రమాదకరం ఆంధ్రప్రదేశ్కి. ఏ రూపంలో వచ్చినా ప్రమాదకరమే. పార్టీ రూపంలోనా, వ్యక్తిగతంగా కుటుంబ రూపంలోనా, ఏ రూపమైనా ప్రమాదమే. వాళ్ళ వ్యవహార శైలి గత 50 సంవత్సరాలుగా గమనించే వాళ్ళు ఎవరైనా ఈ మాట చెప్తారు. అది అభివృద్ధి నిరోధకులు వాళ్ళు, విధ్వంసకులు వాళ్ళు. ప్రధానం ఇంకా లేరని కదా, వాళ్ళు ఒక్కలే అని నేను అంటలేదు, ప్రధానంగా వాళ్ళు. ఇంకా చాలామంది ఉండొచ్చు, కానీ అంత విశృంఖలంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు ఇంకెవరు లేరు. భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళు ఎవరైనా సరే బాధ్యతాయుతంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కంపెనీలను రమ్మని చెప్పి ఇన్వెస్టర్స్ని ఆహ్వానించి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని రూపుమాపి యువతకి ఉద్యోగ భద్రత లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి వైపుకు తీసుకెళ్తారు. వచ్చిన కంపెనీలను అక్కడి నుంచి విడిపించేయటం, ఏదో ఒక రకంగా మూపిచ్చేయటం, బెదిరించేసి లాగేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకు అమర్రాజా బ్యాటరీని అక్కడి నుంచి మూపిచ్చేసారు కదా బలవంతంగా. తర్వాత కాకినాడ సీపోర్ట్ని, వేల కోట్ల రూపాయల సీపోర్ట్ని లాగేసుకున్నారు కదా పాయింట్ బ్లాంక్లో. కృష్ణపట్నం పోర్ట్ అట్టాగే అయిపోయింది కదా, గంగవరం పోర్ట్ అట్టాగే పోయింది కదా. డిస్టిలరీస్ని మొత్తానికి గుప్పిట్ట పెట్టేసుకుని వాళ్ళే చేశారు కదా. 2004-2009 మధ్య కూడా ఓన్లీ ఏదో రాజశేఖర రెడ్డిని కిరాయి మీడియా వాళ్ళునూ కొంతమంది అసాంఘిక లంపెన్ వాళ్ళు కీర్తించడమే తప్పించి
అతని మూలాన వచ్చిన రాష్ట్రానికి వచ్చిన లాభం ఏం జరిగిందో చెప్పగలరా? ఎవరన్నా వచ్చి చర్చించగలరా? మహానేత అంటే రాజశేఖర రెడ్డి పరిశ్రమల గురించి కాదుగా, సంక్షేమం గురించి రాజశేఖర రెడ్డి గురించి జరిగింది. ఇప్పుడు ఒక ఇంట్లోకి దొంగ ప్రవేశించేటప్పుడు కాపలా కుక్కకి ఏదన్నా ఒక బిస్కట్టో లేకపోతే బొమ్ముకు మొక్క వేసాడు అనుకోండి, ఆ కుక్క కాపలాగా ఇటు మర్చిపోయి ఇక నా బొమ్ముకి తింటా బిస్కట్లు తింటా ఉంటే ఈలోపు ఇల్లు అంతా దోసేసుకుని వెళ్ళిపోతాడు దొంగ. మరి అలాంటప్పుడు అన్ని ప్రభుత్వాలను అనాలేమో. అన్ని ప్రభుత్వాలు అంతే. ఏవైతే సంక్షేమం ఇచ్చే ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రం అయినా దేశంలో ఎవరైనా అంతే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఫ్రీబీస్ ఎవరికి ఇవ్వాలంటే కాళ్ళు చేయి ఆడనాళ్ళు ముసలాళ్ళకి అంతవరకు ఇవ్వాలి తప్పించి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగం చేసే వాళ్ళకి అవకాశాలు కల్పించాలి తప్పించి, ఉపాధి కల్పించాలి తప్పించి 40 ఏళ్ళకే మీకు పెన్షన్లు ఇస్తాము, భర్త చనిపోతే మీకు పెన్షన్లు ఇస్తాము, వికలాంగులకు పెన్షన్ ఇస్తామంటే ఇవన్నీ నిర్వీర్యం అయిపోవట్లే. డబ్బంతా వృధా అవట్ల. 2 రూపాయల కిలో బియ్యం వాళ్ళ అవసరమా? ఎన్ని వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోతుంది, ఎంత దుర్వినియోగం అవుతుంది ప్రజాధనం. కరెక్ట్. ఇవాళ ఆర్టీసీ బస్సులకు ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి? ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాష్ట్రం అయినా సరే. ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఆరోగ్య భద్రత కావాలి గోపి గారు. మనిషి బతకటానికి ఏ చిన్న జబ్బు వచ్చినా పెద్ద జబ్బు వచ్చినా నాకేం పర్వాలేదు ప్రభుత్వం చూసుకుంటుంది అనేది ఒక పబ్లిక్ హెల్త్ అనేది బాగుండాలి. చదువు అనేది అందరికీ మంచి మెరుగైన చదువు అందరికీ ఉండాలి. అంటే ప్రపంచంతో పోటీ పడగలిగేటువంటి శారీరకంగా మానసికంగా పెరగాలి మనుషులు. ఎస్, మీరు అన్నట్టు మనం అనుకున్నట్టు ఏంటంటే ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు పిల్లలు ఇవాళ మారిన సమాజంలో ఎక్కడో దేశ విదేశాలకు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇవాళ కొద్దిగా ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా మారిన కాలానుగుణంగా వస్తున్నాయి. ఆ ముసలి వాళ్ళకి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి భద్రత కావాలి, భరోసా. వాళ్ళకి పెన్షన్లో లేకపోతే వాళ్ళకి 2 పూట్ల తిండి అనేది ఇవ్వటము అట్లా ఉండాలి. కానీ మనుషులను సోమరపోతులు చేసి లంపెన్గా తయారు చేసేసి ప్రభుత్వాలు పార్టీలు పోటీ పడతా అన్నీ మీరు ఇళ్లలో కూర్చుంటే అన్నీ మేము ఫ్రీగా ఇచ్చేసేస్తాము అని చెప్పడం ఎంతవరకు సమంజసం? స్కూళ్ళల్లో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలి తప్పించి అమ్మఒడి నాన్నఒడి ఈ ఒడి ఆ ఒడి అనేది తప్పు కదా. దానికి ఆశపడి ప్రజలను ఆశపెట్టడం తప్పు కదా. అది ఒక రైట్ లాగా భావిస్తుంది సమాజం కూడా. మాకు ఎందుకు ఎవరన్నా అడుగుతా అంటే ఇక్కడ ఏమైందంటే రాజకీయ పార్టీలు అనగానే మాకేమిస్తున్నారు అనే ధోరణిలోకి ప్రజలు వెళ్ళిపోయారు. మనం ఏమి హామీలు ఇద్దాం అనే స్థితిలోకి రాజకీయ పార్టీలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు దాని పక్కన పెట్టిస్తే మనం అంటే దాని గురించి మాట్లాడడం కూడా మనకి పెద్ద ఇది కాదు. పరిశ్రమల విషయంలో వాళ్ళు అనుమానం వ్యక్తం చేయాలంటే ఇప్పుడు డెఫినెట్గా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పారిశ్రామికవేత్తలు లేదా పరిశ్రమల పెద్దలు ఎవరైనా మాకు ఏం రాయితీలు ఇస్తారు, మాకు వాటర్ ఏంటి, కరెంట్ ఏంటి, ఇంకోటి వీటి గురించి మాట్లాడతారు. కానీ వాళ్ళెవరో రాజకీయ పార్టీలు రారని గ్యారంటీ ఇవ్వమని అడగడం అంటే కాస్త విచిత్రంగా ఉంది. ప్రభుత్వాలు కూడా ఎక్కడ పార్టీలు కూడా ఎక్కడ మిస్లీడ్ చేస్తున్నాయంటే మేము 20 లక్షలు 10 లక్షలు 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే మాట తప్పు మాట. అది ప్రజలు ఏమనుకుంటున్నారంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఏమన్నా అజ్ఞానంలో ఇంకా సమాజం ఉంది. ఇంకా అలాంటి అజ్ఞానంలో ఉన్నారని నేను అనుకోలేకపోతున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అసలు ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఎక్కడున్నాయి? మహా అయితే టీచర్స్ పోలీసు ఉద్యోగాలు ఇవి తప్ప ఎక్కడ మనకి కనపడుతూ ఉన్నాయి. ఆ మాట చెప్పాలి వాళ్ళు క్లియర్గా. ఉద్యోగాలు అని అంటే మేము పరిశ్రమలు తీసుకొస్తాం, దాని ద్వారా నిరుద్యోగ సమస్య తీరిపోతుంది, ఐటీ వాళ్ళు వస్తారని చెప్పాలి. ఉద్యోగాలు కల్పిస్తాము అని అనేది ఉద్యోగాలు కల్పించడం అనే భాషకు అర్థం వేరుగా ఉంటుంది, పర్యాయపదం. ఆ మాట కాదు కావాల్సింది. మేము పరిశ్రమలను తీసుకొస్తాం, పరిశ్రమల ద్వారా నిరుద్యోగ సమస్య ఇదో అయిపోతుంది అనే మాట చెప్పాలి. అదేలేండి. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనంటే మా ప్రణాళిక ఇదే అని చెప్పాలి. సరే, అది ఏదో ఒకటి దాని ఇంటర్ప్రిటేషన్ ఎట్టా అని అనుకోండి. ఇవాళ వైసీపీ అనే పార్టీ ఉన్నంతకాలం, ఇప్పుడు నిన్న కూడా తిరుపతిలో వాళ్ళు చేసిన విధ్వంసకర కార్యక్రమాన్ని మనం చూసాం, కళ్ళ ముందు చూసాం. మనుషులు చచ్చిపోతే వెళ్ళిపోయి ఐసీయూలోకి 200 మంది వెళ్ళిపోయి పైపులు లాగేసి డబ్బులు ఇచ్చి మీరు ఇట్ట మాట్లాడండి అని నికృష్టంగా బిహేవ్ చేయడం నేను చూసాం. ఇంకా అలా సంస్కారం ఏంటనేది మన కళ్ళ ముందు కనపడుతుంది కదా. 6 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత కొద్ది కథనొక్కుని చంద్రబాబు గారు ఇండస్ట్రీస్ ఆశా చౌమాన్ ఉంటుంది, అసోసియేషన్ ఆఫ్ ఇది మన ఇక్ఫా, ఇది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని పారిశ్రామిక సంఘాలు కొన్ని అసోసియేషన్లు ఉంటాయి. అవునండి. ఇట్లా సాఫ్ట్వేర్కి సంబంధించింది ఇటువంటివన్నీ ఉంటాయి, నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్స్, జాతీయ స్థాయి ఆర్గనైజేషన్స్.
ఈ మల్టీనేషనల్స్ కంపెనీస్ అన్నీ కూడా దాంట్లో మెంబర్లుగా ఉంటారు. వాళ్ళు అక్కడ పాలసీస్ని డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఏ రాష్ట్రం ఏంటి అనేది ఒకటి వింటూ ఉంటుంది. వాళ్ళని అడ్రస్ చేస్తా ట్వీట్లు చేశారు, మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టమాకండి. ఎగ్జాక్ట్లీ వైసీపీ వాళ్ళు చేశారు. ఎవరైనా అన్నం తినేవాళ్ళు, జ్ఞానం ఉండేవాళ్ళు ఎవరైనా చేస్తారా, పని చేస్తారా? అంటే సొంత కొంపని తగలబెట్టుకున్నట్టుగా వీళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది. నువ్వు ఓడిపోయావు, ప్రజలు వద్దన్నారు, నేను పక్కన పడేశారు. నువ్వు ఉండగా ఒక గుప్పెడు మట్టి తీయలేదు, ఒక ఫౌండేషన్ స్టోన్ లేదు, ఒక కంపెనీ రాలేదు. సిగ్గుతో తలంచుకోవాల్సింది పోయి మళ్ళీ సిగ్గుశారం లేకుండా ఆశాచోమను ఇటువంటి ఆర్గనైజేషన్స్కి సిసిఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ లాంటి వాటికి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాంటి వాటికి లెటర్లు రాయటం, ట్వీట్లు చేయటం, మీరు పెట్టుబడులు పెట్టొద్దంటాం. ఇంకొక ఆయన రిటైర్ అయిపోయి ఎక్కడో కూర్చున్న మనిషి వెళ్ళిపోయి మీరు 50,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఎందుకు పెడతారు, అక్కడ ఎందుకు పెడతారు అని చెప్పి లేఖలు రాయటం. దీని అర్థం ఏంటి అసలు? ఇప్పుడు వీటన్నిటిని అడ్రస్ చేసినప్పుడు ఇవాళ కూడా రాష్ట్రం మీద ఎవరికి కూడా నమ్మకం కుదరట్లేదు. బయట నుంచి వచ్చే ఇన్వెస్టర్స్కి, వాళ్ళకే కాదు సొంత రాష్ట్రంలో ప్రజలకి కానీ యువతకు కూడా, సొంత పార్టీ తెలుగుదేశం పార్టీకి, జనసేనకు కూడా ఇవాళ నమ్మకం కుదరట్లేదు కార్యకర్తలకి. ఎందుకంటే గత 6 నెలల్లో ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ జీరో అనే చెప్పాలి. అదేంటండి? కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఇవాళ వరకు 6 నెలల్లో మీరు తీసుకునే యాక్షన్ ఏంటి? ఎంతమందికి బెయిల్ వచ్చినాయి? అంటే బెయిల్ రావడం అనేది చట్టపరిధిలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ప్రాసిక్యూషన్ ఫెయిల్యూరు, ప్రభుత్వం ఫెయిల్యూరు. ఇక గతంలో తప్పులు చేసిన వాళ్ళు లోపలేస్తూ ఉంటే, ఒక కఠినమైన చర్య ఇనిషియేట్ చేస్తూ ఉంటే ప్రజల్లోకి విస్తృతంగా, దేశంలోకి, సమాజంలో ఒక బలమైన మెసేజ్ వెళ్తుంది. గతంలో వెరితాలు వేసిన వైఎస్ఆర్సీపీకి చెందిన లంపెన్ గ్యాంగ్ వాళ్ళందరూ తొక్కినప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారికి ఎందుకు హీరో అయ్యారు? అక్కడ ఎందుకని తలెత్తలేకపోతున్నారు? ఒక్కొక్కళ్ళు అంతమంది నడి రోడ్డు మీదకి వచ్చి విరవీకిన వాళ్ళందరూ వాళ్ళు ఎందుకు ఎక్కడికి దూరారు? అటువంటి కఠినమైన యాక్షన్ ఉంటేనే కదా అటువంటి చర్య జరిగి తీరాలి కదా. చేసినప్పుడు ఆ బయట నుంచి ఒక నమ్మకం వస్తుంది. లా అండ్ ఆర్డర్ బాగుంది, రేపొద్దున వాళ్ళు ఏం తలెత్తినా కూడా, తోకలు ఊపినా కూడా కత్తిరించేస్తారు అనే బలమైన సంకేతం బయటికి వెళ్ళేది. ఇవాళ గత 6-7 నెలల నుంచి చూస్తా అంటే రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఫెయిల్యూర్. ఇంకా పూర్తిగా వాళ్ళు ఏజెంట్లు, వైసీపీకి ఏజెంట్లుగానే పనిచేస్తున్నారు మెజారిటీ పోలీస్ ఆఫీసర్లో. టాప్ టు బాటమ్ అని అనుకోవాలి. బాటమ్ అంటే డీజీ గారిని పక్కన పెట్టినా, డీజీ స్థాయి, ఐజీ స్థాయి వాళ్ళని పక్కన పెట్టినా కూడా కింద కానిస్టేబుల్, డిఎస్పీ లెవెల్ ఇంకా వాళ్ళ ఏజెంట్లుగానే ఉన్నారు చాలా చోట్ల. అసలు ప్రాసిక్యూషన్లో ఈ టైల్ అట్ట బెయిల్ తెచ్చేసుకుంటున్నారు. రెవెన్యూలో కూడా అదే విధంగా ఉంది. రెవెన్యూ కొంతవరకే ఉన్న ఇది కాదు, కానీ డైరెక్ట్గా ప్రజలకి కనెక్ట్ అయ్యేది ఇదే కదా. గతంలో చేసిన తప్పులు పోలీసులే వాళ్ళకు ఉప్పందించడం, మీకోసం అరెస్ట్ చేస్తానికి వస్తాం, మీరు తప్పుకోండి అంటాం. వాళ్ళు ఏదో లేరని, దొరకలేదని చెప్పి రికార్డులో రాసుకుంటాం. అవతలాడు వచ్చేసి ప్రెస్ మీట్ పెడతాడు. పోలీసు వాడేమో సిగ్గు శరం లేకుండా డిఎస్పీలు, సిఐలేనో లేరని చెప్పి అబ్స్కాండ్ రాస్తారు రికార్డులో. వాడు వచ్చేమో ఎవడైతే ఎక్యూజ్డ్ ఉంటాడో వాడేమో ప్రెస్ మీట్ పెడతాడు. ఇది సిగ్గు కాదా ప్రభుత్వానికి? తలవంపు కాదా? చంద్రబాబు గారు ఆలోచించుకోవద్దా? లోకేష్ ఆలోచించొద్దా? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ మూల నుంచి ఆ మూలకి బహిరంగంగా జరుగుతుంటే విషయాలన్నీను. బెయిల్ ఎట్టా వస్తున్నాయి? ప్రాసిక్యూషన్ నువ్వు సరి చేసుకోవద్దా? సరైన వాళ్ళని పెట్టుకోవద్దా లీగల్ టీమ్ని? ఏం జరుగుతుంది అసలు? నువ్వు ఒకసారి ఒక ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత పలానా కేసులో అరెస్ట్ చేయొచ్చు అని తెలిసిన తర్వాత రాత్రి తెల్లారుజాముకి వెళ్ళి నువ్వు అరెస్ట్ చేసి తీసుకురావచ్చు కదా. నిన్ను ఎవరు ఆపుతున్నారు? ఎందుకని వాడు పారిపోయే పరిస్థితి జరుగుతుంది? అరెస్ట్ చేయకుండా ఎందుకు ఆపుతున్నావు? మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడంలో భాగంగా ఇది కూడా మేము చట్ట ప్రకారం వెళ్ళామని చెప్పుకోవడం చట్టమే చెబుతుంది. ఎఫ్ఐఆర్ బుక్ చేయడమే చట్టం. చంద్రబాబు నాయుడు అది నంద్యాల అరెస్ట్ చేసిన చట్ట ప్రకారమే, చట్టమే చెప్పింది. ఆ చట్ట వ్యతిరేకంగా ఏం అరెస్ట్ చేయాలి? అక్కడ చట్ట పరిధిలోనే అరెస్ట్ చేశారు కాబట్టి కోర్టు రిమాండ్ చేసింది ఆయన్ని. నిన్ను తీసుకొచ్చి తెల్లవారుజామున బస్సులో ఉన్న మనిషిని తీసుకొచ్చి మెడబట్టుకు లాక్కొచ్చినంత పని చేసినట్టు చేసి విజయవాడ తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టారే, అదే చట్ట ప్రకారం కదా. అదే చట్టాలు నువ్వు ఎందుకు ఉపయోగించట్లేదు? నీకేమడ్డం వచ్చింది? మంచి ప్రభుత్వం అంటే చేతకాని ప్రభుత్వం లాగా అవుతుంది. దానికంటే వదిలిపారేయండి. అసలు మేమేం కేసులు పెట్టం, మా ప్రభుత్వం ఇంతేనని చెప్పండి. ఎవరిని మోసం చేస్తారు మీరు? ప్రజలను మోసం చేస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత, ఇన్ని సీట్లు వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రజలను మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మోసం చేస్తుంది. నమ్మి ఓట్లు వేసిన ఓటర్లను మోసం చేస్తుంది. వాళ్ళు ఎంతో నమ్మకంతో ఎందుకు చేశారు మీకు ఓట్లు? మాకు రాష్ట్ర అభివృద్ధి అనేది సెకండ్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ ఆ రాక్షసులను అణిచిపెట్టండి అని అన్నారు. తండ్రి కొడుకు ఎంతసేపు మేము కంపెనీలు తెస్తున్నాము, మేము ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్తాం, డ్రోన్లు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి. ఎవరు అడిగారు ఈ డ్రోన్ల కంపెనీలు ఇవన్నీను? మీరు చేయాల్సిన ప్రయారిటీ ఏంటి?
వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం ప్రయారిటీ. వాళ్ళు లేకపోతే మీరు గెలిచింది వైసీపీ వాళ్ళు ఉండటం మూలాన మీకు ఇన్ని సీట్లు వచ్చినాయా? ఓట్లు వేసారా? వాళ్ళని ఎందుకు తీసుకోవాలి పార్టీల్లోకి? దానికి అంత ప్రయారిటీ ఇవ్వటం ఏంటి అసలు? వాళ్ళని గాలికి వదిలేసి వాళ్ళ మీద మీరు క్రిమినల్ యాక్షన్ మొదలెట్టవచ్చు కదా. ఎవరెవరి హిస్టరీ అంత లేదా మీ దగ్గర? ఏమేం కేసులు పెట్టారో? ఎందుకు మీరు మంచి ప్రభుత్వం అని చెప్పుకోవాలని తపన పడుతున్నారు? చేతగాని ప్రయత్నాలు, చేతగాని వీళ్ళలాగా మిగిలిపోయేటట్టు. ఒకవేళ అలా చేస్తే ఇంకా అనుమానాలు బలపడి పారిశ్రామికవేత్తలు అసలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి ఉండదేమో. ఇప్పుడు వస్తున్నారా పోనీ? ఇంకో బీహార్ అయ్యే అవకాశం ఉందేమో. వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇలా కక్ష సాధింపులు లాంటివి జరుగుతూ ఉంటే ఇక పరిశ్రమలు వస్తాయా ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు వచ్చేసినాయా పోనీ? ఏదో ఏదో భరోసా కల్పించి చేతగాని దద్దమ్మ మాట్లాంటారు. మీరు మాట్లాడేది చేతగాని దద్దమ్మలు అంటారు. బతిమాలు తీసుకొస్తామని. బతిమాల అవసరం ఏమవసరంలా. మీకు రూలింగ్ ఇచ్చింది, మీకు అధికారం ఇచ్చింది, ప్రజల శ్రేయస్సును కోరమని, రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడమని. శాంతి భద్రతలు అంటే వాళ్ళకు కూర్చోబెట్టి ఇళ్లలో కూర్చోబెట్టి మంగళారతలు పట్టమని కాదు వైసీపీ గోండాలని. వాళ్ళకి ముందుగానే ఫోన్లు చేసి మీ మీద కేసులు పెడతాం, మీరు వెళ్ళిపోండి, దాక్కోండి, హైదరాబాద్ వెళ్ళిపోయి దాక్కోండి, లేదా దుబాయ్ పారిపోండి అని చెప్పడం కాదు. వాడు పిన్నెల రామకృష్ణారెడ్డి అనే తమ్ముడు వెంకటరామరెడ్డిని 7 నెలలు అయితే అరెస్ట్ చేయరా మీరు? జత్వానీ కేసులో పోలీస్ ఆఫీసర్లు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళకి బెయిల్ కూడా వచ్చింది. బెయిల్ వచ్చేదాకా మీరు ఏం పీకారు? పేరు నాని విషయంలో ఏమైంది? యాంటిసిపేటరీ బెయిల్ ఎట్టా వస్తుంది మీకు? చేతకాని ప్రభుత్వం కదా. మీరు ఎవరిని మోసం చేయదలుచుకున్నారు? కార్యకర్తలు నిలువునా మోసం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 5 సంవత్సరాలు ప్రాణాల పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేశారు. రోడ్ల మీద పడి వాళ్ళు కేసులు పెట్టించుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీరు ఆ రోజు పడిన తప్పని వాళ్ళు మీరు ఎందుకు తిరగట్లేదు ప్రజల్లోకి? 7 నెలల నుంచి మీరు తండ్రి కొడుకు తిరగాలిగా, ప్రజల్లోకి కార్యకర్తల్లోకి వెళ్ళాలిగా. ఆ రోజు చేసిన పాదయాత్రలు ఇవాళ కూడా చేయాలిగా. పాదయాత్రలు అవసరం లేదు, ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీరు బాధ్యతాయుతమైన పదవులు ఉన్నారు కాబట్టి పాదయాత్రలు చేయమనం. కనీసం ప్రజల్లో మమేకం అయితే కదా మీకు ఫీడ్బ్యాక్ వచ్చేది. ఇంటెలిజెన్స్ మీద ఆధారపడటం ఏంటి? ఎవడో రాబిన్ శర్మల వాళ్ళ సర్వేల మీద ఆధారపడటం ఏంటి? మీరు ఎందుకు వెళ్ళలేదు జిల్లాకి? ప్రజలతో ఎందుకు మమేకం అవరు? యూనివర్సిటీలో పిల్లలతో ఎందుకు మమేకం అవరు? అక్కడి నుంచి కదా మీకు వచ్చేది ఫీడ్బ్యాక్. డైరెక్ట్గా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా. తండ్రి ఒకవైపున, కొడుకు ఒకవైపున, పవన్ కళ్యాణ్ ఒకవైపున తిరిగితే కదా ప్రజలతో మమేకం అయితే కదా ప్రభుత్వం మా దగ్గరికి వస్తుంది, మా సమస్యలన్నీ రోజు రోజు అడ్రస్ అవుతూ ఉంటాయి. ఎందుకని మీరు ఎక్కడా బయటకు రావట్లేదు? ఆ రోజు నువ్వు రెడ్ బుక్ అని చెప్పి జనాల్లో తిరిగావు, ఇవాళ నువ్వు బయటికి రావు, ప్రజల్లో కార్యకర్తల్లో కలవు. నీ మీద నమ్మకం ఎట్టా పెరుగుతుంది కార్యకర్తలకి? నువ్వు ఎట్టా ఎమర్జీ అవుతావు నాయకుడిగా? నువ్వు భవిష్యత్తులో నువ్వు బలమైన నాయకుడిగా తయారవ్వాల్సినవి నువ్వు తెర వెనకే మిగిలిపోతే నీ మీద ప్రజలకు వచ్చిన భరోసా ఏమైపోతుంది? రెడ్ బుక్ పట్టుకున్నప్పుడు ప్రజలకి భరోసా లేదు కాబట్టి పారిశ్రామికవేత్తలకు భరోసా ఏముంటుంది? ఇంకా అంతే కదా, అదే మెసేజ్ వెళ్తుంది. నేను బయటకు వచ్చి నేనేం చెబుతాను గోపి గారు? కానీ భరోసా లేకపోతే ప్రజలు ఎవరో వచ్చి రోడ్ల మీదకి మాకు భరోసా లేదని అరవలేదే? ఎందుకు అడగలేదే? ఎందుకు అరుస్తారు? మా సమస్యలు పరిష్కరించండి అని ఆ ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు ఏదైనా పెడితే వెళ్ళి కొంతమంది వాళ్ళ దర్బార్ పెడతాం ఏంటి? అసలు ఏం నాన్ సెన్స్ దర్బార్ ఏంటి? రాజులేంటి వీళ్ళు దర్బార్లు పెడతానికి? ప్రజలు అక్కడ దాకా రావాలా? ఎక్కడో శ్రీకాకుళంలో వాడు తాడేపల్లి వచ్చి దర్బార్లో లైన్లో నిలబడి మెమరాండం అర్జీ ఇస్తాడా? ఎక్కడో హిందూపురంలోనూ అనంతపురం వాడు వచ్చేసి ఇక్కడ ఇవ్వాలా అర్జీలు? ప్రజలు మీ దాకా తెచ్చుకుంటామేంటి? అసలు అక్కడ దాకా తెచ్చుకుంటామంటే ఫెయిల్యూర్ కింద లెక్క. దర్బార్లేంటి? కేంద్రం ప్రజల వద్దకు పరిపాలన వెళ్ళాలి. మీరు చేయాల్సింది అక్కడ పరిష్కారం చేయాల్సింది. ఎక్కడో శ్రీకాకుళంలో ఉండే పేదవాడు ఎన్ని కష్టాలు పడితే ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి గారినో లేకపోతే లోకేష్నో కలవగలడు, పార్టీ ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇవ్వగలడు. రూపాయి ఉంటే అక్కడ జరిగే ఘోరాలు జరిగినాయి కదా. భూములు లాక్కున్నారు కదా వైసీపీ ప్రభుత్వంలో. బయటకు వస్తే చంపేస్తామని భయపెట్టారు కదా, మాన ప్రాణాలు తీశారు కదా. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నిలబడితే వీళ్ళు ఎంతమందిని కలుస్తున్నారు? రోజు కలవగలుగుతున్నారు వచ్చిన వాళ్ళందరినీ? వీళ్ళకి యాక్సెస్ దొరుకుతుందా కనీసం చెప్పుకోవడానికి? ఈ విషయం గురించి పారిశ్రామికవేత్తలు రాలేదు, లేకపోతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అనలేం కదా. అంటే ప్రజా దర్బార్ గురించో ప్రజల సమస్యల గురించో అనే కాదు కదా. కాదండి, వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నది ప్రతిపక్షం గురించి. అవును, ప్రతిపక్షం గురించి. అంటే ప్రజలకు భరోసా ఇస్తే ప్రతిపక్షం లేకుండా చేసినట్టే అవుతుంది. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆలోచించండి. ఇది ఒక రాజకీయ నాయకుడిగాను ఎటువంటి వాదనలు కాదు. కాదుగా చెబుతున్నా. అసలు నువ్వు చేసే యాక్షన్ ఏంటో ప్రజలకు తెలియాలి, ప్రజల ద్వారా సమాజానికి బయట ప్రపంచానికి తెలియాలి. అదే నేను చెప్పేది.
ఇప్పుడు నువ్వు ఇక్కడ 6 నెలల్లో నువ్వు చేసిన యాక్షన్ ఏంటి ప్రభుత్వం ద్వారా? ఏం చేశారు మీరు? ఇప్పుడు అన్నీ ప్యారలల్గా జరగాలి. ఒక్క ఏకపక్షంగా ఒక బ్రోటల్గా జరిగిపోయి అవతలాల మీద పడిపోయి అరెస్టులు చేసేసి ఇష్టానుసారం దొమ్మీలు చేయమని నేను చెప్పడం లేదు. చట్ట ప్రకారంగా తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. త్వరగా కిషోర్ అనేవాడిని 6 నెలలకు కానీ నువ్వు అరెస్ట్ చేయాల. ఏం చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అని మీరు చెప్పిందో చెప్పలేదా? పిన్నెల రామకృష్ణారెడ్డి అనేవాడు తమ్ముడిని ఇంతవరకు అరెస్ట్ చేయాల. బోర్గడ్డ అనిల్ అనేవాడిని 3 నెలలకు కూడా అరెస్ట్ చేయాల నువ్వు. ఇవాళ తప్పించుకు పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అరెస్ట్ చేసిన తులసిబాబు వెంట సొంత ఎమ్మెల్యేలేమో నీకు పరామర్శ చేసి వస్తాడు. వాడేమో రా నీ దగ్గర దమ్ముంటే నీవు పోలీసు డ్రెస్ వేసుకుని నీ యూనిఫామ్ పీకేస్తానంటాడు. ఆఫ్టర్ ఆల్ ఒకడు నీ ఏ రకంగా పెట్టుకుని ఇన్వెస్టర్స్ వస్తారు నీ దగ్గరికి? రేపొద్దున 2029 తర్వాత వైసీపీ తిరిగి తలెత్తదని ఏమైనా గ్యారెంటీ నువ్వు ఇవ్వగలుగుతున్నావు? నీ పరిపాలన 7 నెలల పరిపాలనలో కాపురం చేసే కాలిగోళ్ళ దగ్గర తెలుస్తుందని సామెత ఉంటుంది. అట్లాగే మనం 7 నెలల్లో ఏమి పెర్ఫార్మెన్స్ చేయకపోయినప్పుడు అవతలాడు వస్తాడేమోనని భయం అనేది ప్రజలు మళ్ళీ తలెత్తుతున్నప్పుడు దాన్ని రూపుమాపాల్సిన అవసరం ఎవరిది? లోకేష్ దీని చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారిదే కదా, ముగ్గురిదే కదా. ప్రధానంగా బీజేపీని దీంట్లో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ముగ్గురే కదా తిరిగి ప్రజల్లో భరోసా ఇచ్చింది. ఇవాళ దొంగలు తప్పించుకు తిరగటం లేదా దొంగలు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతా అంటే చేతకాని ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఎట్లా అవుతుంది? సొంత ఎమ్మెల్యేలో బరిదెగిచ్చేసేసి మీ క్రమశిక్షణ దాటిపోతున్నారు. ఎవరికాడే సొంత సామ్రాజ్యంగా సామంతరాజులాగా తయారైపోతున్నారు. ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయేమో కులాల్లో చిచ్చు రెచ్చగొడతాడు. ఇంకొక ఎమ్మెల్యే ఏమో లంపెనగాళ్ళకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పరామర్శ చేస్తాడు రూలింగ్ పార్టీలో ఉండగా. మీ పార్టీలోనే ఇట్లా ఉంటే అవతలాడు నిన్న తిరుపతిలో వెళ్తేనేమో శవాల దగ్గర రాబందులు వాలిపోయినట్టు వాలిపోతారు వాళ్ళు. అది అక్కడ చేతకాని ప్రభుత్వం అవట్లా మంది. ఎందుకు యాక్షన్ ఎక్కడ కొరబడుతుంది? మీకు ఇంతవరకు పార్టీలో ఒక వాయిస్ లేదు. బలమైన పత్రికా సమావేశాలు పెట్టి దాటిగా మాట్లాడేవాళ్ళు ఇంతవరకు మీ పార్టీ ఆఫీసులో లేరు. ఎవరికాళ్ళే శాత తీరిపోయారు. అధికారం వచ్చింది కదా అని శాత తీరిపోయారు. ఫైటింగ్ నేచర్ అనేది ఇదైపోయింది. అవతల శత్రువుని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. మీ వైఫల్యాలన్నీ 7 నెలల్లో కనపడుతున్నాయి. ఇంకే రకంగా వస్తారు ఇన్వెస్టర్స్? బయట నుంచి అడుగుతారు, సహజంగా అడుగుతారు. వాళ్ళు కూడా అన్ని సమాజంలో అన్నీ ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు మీరు ఎట్లయితే ఒక కార్పొరేట్ తెలుగు రాజకీయ పార్టీని కార్పొరేట్ ఆఫీస్ లాగా మార్చేసుకుని సర్వేల మీద డిపెండ్ అయ్యారో అలాగే ఒక 1000 కోట్ల లక్షల కోట్ల అసెట్స్ ఉన్న కంపెనీలు కూడా వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సర్వేలు చేసుకుంటారు కదండి. ఏ రాష్ట్రంలో పరిస్థితి ఎట్టా ఉంది, ఏంటి మనం వెళ్తే ఇన్వెస్ట్ చేయాలి, ఏంటో చేస్తే ఏంటి పరిస్థితి అనేది చూసుకుంటారు కదా. వాళ్ళు 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు లాభం ఆశించుతారు. కనీసం 100 రూపాయలకు 100 రూపాయలు రిటర్న్ అన్నా రావాలి కదా. వాళ్ళకి పెట్టినప్పుడు శ్రమ పెట్టినప్పుడు వ్యాపారం కదా, వాళ్ళు క్యాపిటలిస్టులు కదా. వాళ్ళు సర్వేలు చేసుకున్నప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఈ రాష్ట్రంలో పరిస్థితి ఇట్టా ఉందని. పోనీ మీకు లెటర్లు రాసిన వాళ్ళ మీద ఇంతవరకు మీరు ఏమైనా క్రిమినల్ చర్యలు తీసుకున్నారా? ట్విట్టర్లో ట్వీట్లు చేసిన వైసీపీకి చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మీరు ఏమైనా క్రిమినల్ చర్యలు తీసుకున్నారా? కరెక్ట్. నిన్న ఐసీయూకి వెళ్ళిపోయి అక్కడ బాధితుల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళ మీద మీరు కేసులు ఎందుకు పెట్టలేదు? కేసులు పెట్టాలా లేదా? ప్రాణాపాయ స్థితిలో ఇది కలగజేసినప్పుడు రాష్ట్రానికి పొరుగు తీస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పొరుగు తీసేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నప్పుడు వాళ్ళ మీద మీరు ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకుంటలేదు? మీకు మొహమాటం ఏంటి? మంచి ప్రభుత్వం ఎట్లా అవుతుంది మీది? బ్రాండ్ ఇమేజ్లో లా అండ్ ఆర్డర్ కూడా ఒక భాగం, ప్రధానమైన భాగం అండి అది. నేను డ్రోన్లు ఎగరేస్తాను, ఇక్కడ అదే ఎగరేస్తాను, ఇక్కడ ఇదే ఎగరేస్తాను, ఇదే నా రాజ్యం అంటే. ఇంతవరకు మీరు పెండింగ్ ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి? గతంలో మిగిలిపోయిన ప్రాజెక్టులు, కొత్తగా బనకచర్ల ప్రాజెక్టు 1,00,000 కోట్లు అని చెప్పి మీరు ఎందుకు ప్రచారం? ఎవరు అడిగారు 1,00,000 కోట్లు ప్రచారం? దానికి మిగిలిపోయిన వెలుగోడు లాంటి ప్రాజెక్టులు 1000-2000 కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టులు ఉన్నాయి కదా, దాని మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు? మీరు పెండింగ్ ప్రాజెక్టుల దగ్గరికి ఎందుకు క్షేత్రస్థాయిలో వెళ్ళట్లేదు? దాని గురించి మీరు ప్రజలకు ఎందుకు అవేర్ చేయట్లేదు? పెండింగ్ ప్రాజెక్టులు ఎంత ఉంది, దీనికి ఎన్ని వేల కోట్ల రూపాయలు అయితే సరిపోతుంది? ముందు పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయండి, పోలవరం కంప్లీట్ చేయండి. మీకు బనకచర్ల పూర్తయితే వెలుగొండకు కూడా నీళ్ళు వస్తాయి కదా. అంతకంటే ముందు చిన్న చిన్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి కదా, వాటికి కూడా ప్రయారిటీ ఇవ్వాలి కదండి. బనకచర్లు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్పు తీసుకొచ్చి నువ్వు బనకచర్ల ఇప్పుడు 10 ఏళ్ల నాటికి అయ్యేదానికి పెండింగ్లో ఉండి ఇంకో 90% కంప్లీట్ అయ్యి ఇంకో 10% కంప్లీట్ అయిపోతే మొత్తం సాగులోకి వచ్చే ప్రాజెక్టులు చాలా ఉన్నాయి కదా. వాటి గురించి ప్రజల్లో చెబితే ప్రజల్లో ఒక ఉత్సాహం వస్తుంది కదా. ఎక్కడో చందమామను చూపించేసి పిల్లలకు అన్నం పెట్టినట్టు పెట్టి మళ్ళీ 2014-19 లాగా మళ్ళీ భ్రమల్లో కల్పించేటట్టు అయితే ఫెయిల్యూర్ రాజ్యం అవుతుంది కదా. ఇక్కడ మీరు చెప్తున్న దాంట్లో ఇప్పటివరకు మాట్లాడిన దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ పరంగా
రెండు పార్టీ పరంగా Yes. రాజకీయంగా ప్రజల్లోకి వెళ్ళడం, ఒకటి గోపి ప్రభుత్వ గారు, పరంగా ఒక్క నిమిషం భరోసా ఉండండి. కల్పించడం. ఇప్పుడు అధికార పార్టీని ప్రభుత్వాన్ని వేరు చేయలేం. పార్టీయే ప్రభుత్వం, ప్రభుత్వం ఖచ్చితంగా. పార్టీ అవుతుంది. మన ఊరినే ఏదో డొంక తిరుగుడు మాటలుగా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు ప్రభుత్వం వేరు పార్టీ వేరు అని. అదంతా అర్ధరహితమైన వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా ఒకటే పార్టీ కదా. ప్రభుత్వం, ప్రభుత్వం పార్టీ అవుతుంది. ఇది సహజం. అది ఇవాళ ఈ ప్రభుత్వం నడుపుతాను తెలుగుదేశం తప్పించి వేరే ఏం కాదు కదా. ఆ మాటకు నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ప్రభుత్వం చర్యలు ఏదైతే కఠినంగా తీసుకుంటారో పార్టీ కూడా బలపడుతుంది, కార్యకర్తలకు కూడా ఉత్సాహం వస్తుంది. కార్యకర్తలే కనెక్ట్ చేసేది ప్రజల్ని. ఇప్పుడు ఒక కార్యకర్త కనీసం 100 మందితో ప్రజలతో కనెక్ట్ అవుతూ ఉంటాడు నిరంతరం. పార్టీ గురించి చెప్పుకుంటాడు, ఏ పార్టీ అయినా సరే. ఇవాళ ఆ పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానం అయింది పార్టీలు ఎక్కడైనా సరే. వాటిలో ఒక ఉత్సాహం రావాలి. ఇవాళ మీరు చేస్తున్న గత 6-7 నెలల్లో చేసిన చర్యలు ఏదన్నా కానీ ప్రజల్లో ఎందుకు అసంతృప్తి వచ్చేసింది ఇవాళ 6 నెలల్లో మీరు గమనిస్తున్నారా లేదా? అసలు కార్యకర్తలు ఎందుకు నైరాశ్యం వచ్చింది? వాళ్ళ పదవులు రాలేదని ఎవరికి నైరాశ్యం రాలేదు కదా. వాళ్ళు వచ్చిన అందరికీ ఆశ పెట్టుకున్న అందరికీ కార్పొరేషన్ చైర్మన్లోనూ ఈ రావు కదా, ఎమ్మెల్సీలు రావు కదా. అవతలాడు మొగుడు కొట్టినందుకు తోడుకోవడం నవ్వినందుకు అన్నట్టు ఉంటుంది గోపి గారు. గ్రామ స్థాయిలో కార్యకర్తలు మనోభిష్టం. నువ్వు ఒడ్డుదా ఎక్కాను కాబట్టి నాకు ఏరు దాటే వరకు ఏటి మళ్ళీ ఏరు దాటి నాకు బోడి మళ్ళీ అన్నట్టు ఎలక్షన్ ముందు వరకు రెడ్ బుక్ను ఈ బుక్ అన్నావు, తొక్కినారు లాగేస్తానన్నావు. చంద్రబాబు గారు కూడా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు, మెడలు ఇరిచేస్తాను, నడ్డి ఇరిచేస్తానని. ఇవాళ ఎవరు మెడలు నడ్లు ఇరుస్తున్నారు? ఆయన కార్యకర్తలు మనోభిష్టాలు దెబ్బతింటున్నాయి. కార్యకర్తలు వాళ్ళు నవ్వులు పాలవుతున్నారు గ్రామాల్లో తలెత్తుకోలేకుండా. నువ్వు రెడ్ బుక్ అని పెట్టావు, నీ రెడ్ బుక్లో ఉండాలి ఏమైపోయారు? వాళ్ళు డిఎస్పీలుగానే ఉండరు, సీఎల్గానే ఉండరు. అమరావతి మహిళల మీద దాడి చేసి లాఠీలతో కొట్టి బూటులతో దాని వాళ్ళు అందరూ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఏం పోస్టుల్లో ఉన్నారు? నీకు తెలీదా? మరి ఆ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి ఆస్తులు లాగేసుకున్న వాళ్ళు, డిఎస్పీలుగా ఉండి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎక్కడున్నారు? ఆ రోజు నీకు వ్యతిరేకంగా చేసిన ఐఏఎస్లు అందరూ వాళ్ళు ఏ పోస్టులోకి వచ్చారు? సో ఇలాంటి అంశాల్లో ప్రజల్లో భరోసా లేకపోవడమే పారిశ్రామికవేత్తల్లో భరోసా లేకపోవడం. భరోసా అనేది ఒకటే ఉంటుందండి ప్రజలకి, పార్టీకి, పారిశ్రామికవేత్తలకు విడివిడిగా ఉండదు గోపి గారు ఎక్కడైనా సరే. అంటే సహజంగా పారిశ్రామికవేత్తలు మాకు రాయితీలు ఏమొస్తున్నాయి, ల్యాండ్ ఎంత వస్తుంది, ఇలాంటివి చూస్తూ అంటే నువ్వు రాయితీలు ఇచ్చేస్తే బీహారీలు ఎవరన్నా పెడతాడా? కరెక్ట్. రాజస్థాన్ వెళ్తే అంతకంటే ఇస్తే పెడతారు ఎవరన్నా? అవును కదా. నీకు లా అండ్ ఆర్డర్ బాగుండాలి. ఎట్లాగో ఇన్సెంటివ్స్ ఇవ్వటంలో, ఫ్రెండ్లీ ప్రభుత్వం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు గారు ఆ విషయంలో విజనరీ. దాన్ని మనం నో అంటానికి వీల్లేదు. డెఫినెట్గా ఇండస్ట్రియలిస్టులతో కానీ ఆర్గనైజేషన్స్తో కానీ మాట్లాడటంలో లోకేష్ కొండ ఎఫిషియన్సీని మనం కాదంటానికి వీల్లేదు. డెఫినెట్గా ఆ విషయంలో మనం వాళ్ళకి 100 మార్కులు వేస్తాను నేను. కానీ వాళ్ళ యాక్షన్ అనేది చాలా ఇన్యాక్టివ్గా ఉంది. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేదట్లేదు. ప్రజల్లో నమ్మకం ఏదైతే భరోసా కలుగుతుందో ఆ భరోసానే విశ్వవ్యాప్తం అవుతుంది. వాళ్ళు ప్రజల్లో ఉండాలి. ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఉండే యువత అందరూ బయట ప్రపంచంతో మాట్లాడుకుంటారు కదా. ఇక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచంలో చూస్తారు. అమెరికాలో ఉండాలి చూస్తారు, తెలుగు వాళ్ళు చూస్తారు కదా. నిన్న మొన్నటిదాకా వెరితాలు వేసి 5 సంవత్సరాల పాటు ఇష్టానుసారంగా దోసుకున్న వాళ్ళందరినీ మళ్ళీ మీరు పార్టీలో చేర్చేసుకుంటాండి. ప్రజారాజ్యంలోకినూ జనసేనలోకినూ తెలుగుదేశంలోకి చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతుంటే అట్లాగే బీజేపీని మీరు కంట్రోల్ చేయాలి కదా. చేర్చుకోవడానికి వీల్లేదు వాళ్ళని చెప్పి స్క్రీనింగ్ చేసుకుని వాళ్ళు పక్కన పెట్టాలి కదా. వాళ్ళ మెడ మీద కత్తిలాగా ఉండాలి కదా, భయం ఉండాలి కదా. నీకు బెయిల్ ఎట్టా వస్తుంది? అసలు మీ కింద ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదా? మీ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఎట్టా ఉందో మీకు తెలియట్లేదా? అది మీకు పొరుగు పోయే సమస్య కదా. దొంగలకు బెయిల్ వచ్చేసేస్తా అంటే, మిమ్మల్ని సవాలు ఇసురుతుంటే వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి హేళన చేస్తుంటే సిగ్గుగా లేదు మనకి? చంద్రబాబు గారికి ఎందుకంటే ముఖ్యమంత్రి పదవులు ఉన్నారు కాబట్టి ఆయన కనిపించకపోవచ్చు. లోకేష్ కన్నా తెలియాలి కదా కుర్రాడికి. అతను భవిష్యత్తు ఉంది కదా, తిరగాలి కదా, ప్రజల్లో తిరిగితే తెలుస్తుంది కదా. కార్యకర్తలు సిగ్గుతో తలంచుకుంటున్నారు కదా. ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళేమో వాళ్ళ సంపాదనలో వాళ్ళు పడిపోతున్నారు చాలామంది. ఇదంతా ఎప్పుడు సరి అవుతుందండి? ఒకసారి ఆ వీక్ కనుక అయిపోయి కనుక ఆ క్లచెస్ దాటిపోయింది అనుకోండి, వీళ్ళు కంట్రోల్ చేయడం వీళ్ళ తరం కాదు. ఇవాళ చాలా మితిమీరిపోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు సరి చేసుకోవడానికి టైం ఉంది. అంటే 6 నెలలు అనేది నేనేం పెద్ద తెల్లారేపాటికి వాళ్ళు బోనపోంతరాలు బదులైపోయి వాళ్ళే అయిపోతుందని నేను అంటలా. 6 నెలలనే చాలా చిన్న పనే. కానీ 6 నెలల్లో వెళ్ళిన మెసేజ్ చాలా డ్యామేజ్ చేస్తూ ఉంది. అవతల వాడికి వెన్నులో వణుకు పుట్టాలి. వైసీపీ అనేవాడికి వెన్నులో వణుకు పుట్టాలి ఎవరికైనా సరే.
ఆడు మరి ఎర్రితాళ్ళు వేసి మళ్ళీ నోరెత్తడానికి వీలు లేకుండా ఉండాలి. ఎవడైతే విచ్ఛిన్నకారుడో వాడికి వణుకు పుట్టాల్సింది ఎవడైనా, తెలుగుదేశం అయినా ఇంకో పార్టీ ఏ పార్టీ అయినా సరే. ప్రధానంగా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇటువంటి శక్తులన్నీ లంపెన్ శక్తులన్నిటికీ నిలయం వైసీపీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో. లేకపోతే నిన్న ఒక పక్కన భక్తులు చచ్చిపోతే అక్కడికి వెళ్ళిపోయి చేసింది ఎంత వికారంగా ఉందండి, ఎంత రాక్షసంగా ఉంది వాళ్ళ ప్రవర్తన. ఇటువంటివన్నీ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది కదా. మరి ఇటువంటి రేపొద్దున పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళందరూ గమనిస్తూ ఉంటారు కదా, ప్రపంచం గమనిస్తుంది కదా. వాళ్ళు మళ్ళీ లెగిసి తలెత్తడానికి ఉండదో, వాళ్ళు ఒకవేళ తలెత్తినా తోక ఊపినా సరే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందనే మెసేజ్ వెళ్ళాలి. వెళ్ళినప్పుడే పారిశ్రామికవేత్తలు వస్తారు, ఆ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు మళ్ళీ ఇంకా ఊరినే భ్రమల్లోకి వెళ్ళిపోయి ఊరినే కాకుండా వాస్తవాల్లోకి వచ్చి నేల మీద కాళ్ళాంచి వాస్తవాల్లోకి, కార్యకర్తల్లోకి, ప్రజల్లోకి తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళినప్పుడే ఆ రాష్ట్రానికి భవిష్యత్తు అనేది ఉంటుంది, పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.